అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ఫిక్స్ సంచలన ప్రకటన వచ్చేసింది. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే వారి కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురును అయితే అందించిందండి. ఈ యొక్క ఏడాది జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలాగా పెన్షనర్లకు కరువు ఉపశమన భత్యం డిఎన్ఎస్ రిలీఫ్ పెంచాలి అనే ప్రతిపాదనను ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. వృద్ధాప్యంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు అయితేనేమి, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పెన్షనర్లకు ఈ యొక్క నిర్ణయం ఒక గొప్ప ఆర్థిక ఊరటగా అయితే నిలుస్తుంది. ఈ యొక్క పెంపు జనవరి నుండి వర్తించటం వల్ల గడిచిన నెలలకు సంబంధించి బకాయిలను కూడా ప్రభుత్వం పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ యొక్క తాజా నిర్ణయం ప్రకారంగా పెన్షనర్లు ప్రస్తుతం పొందుతున్నటువంటి 17.651% డిఏని 19.27%కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే మొత్తంగా 1.621% మేర పెన్షన్‌లో మొత్తంలో పెరుగుదలైతే కనిపిస్తుందనమాట. ఈ యొక్క స్వల్ప శాతం పెంపు కూడా ఈ మేరకు పెన్షనర్ల నెలవారీ బడ్జెట్‌లో కొంత సానుకూల మార్పును తీసుకొస్తుంది. సో, ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు కూడా ఈ యొక్క ప్రయోజనాన్ని సకాలంలో అందించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం విశేషము. అయితే దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడినప్పటికీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ యొక్క అడుగు వేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు గారు కూడా ఉద్యోగుల మరియు పెన్షన్ల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు తక్కువ జీతాలతో సేవలు అందిస్తున్నటువంటి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు వేతన పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలాగా కృషి చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు. ఇది వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది సిబ్బందిలో కొత్త ఆశను చిగురింపజేస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మధ్యంతర భృతి ఐఆర్ అంశం ఇప్పుడు చర్చల దశకు అయితే వచ్చింది. ఐఆర్‌కి సంబంధించి ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలోకి వెళ్ళినట్టు తాజా సమాచారము అందుతోంది. 12వ పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ శాతం ఐఆర్ ప్రకటించేందుకు ప్రభుత్వం సానుకూలమైన దిశగా అయితే అడుగులు వేస్తోంది అని త్వరలోనే దీనిపై ఒక చారిత్రాత్మక ప్రకటన వెలువడవచ్చని చెప్పేసి తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క నిర్ణయాలు అటు సర్వీస్‌లో ఉన్న వారికి, ఇటు విశ్రాంతి తీసుకుంటున్న వారికి కొండంత ధైర్యాన్నయితే ఇస్తున్నాయని చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.